సమ్మర్లో ఏసీ వాడుతూ కూడా కరెంటు బిల్ తక్కువ రావాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసా? నేను ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్ ఫాలో అయితే తప్పకుండా ఏసీ యూస్ చేస్తూ కూడా మీ కరెంటు బిల్ తక్కువ వస్తుంది. ఈ వీడియో చివరిదాకా చూడండి. ఈ ఇయర్లో ఏ కంపెనీ ఏసీ కొంటే మంచిదో కాదో కూడా నేను చెప్తాను, ఓకేనా? మనలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఏసీ యూస్ చేస్తూ ఫ్యాన్ యూస్ చేస్తే కరెంటు బిల్ ఎక్కువ వస్తుంది అని కదా. మీలో చాలా మంది ఇలానే అనుకుంటున్నారు కదా, కానీ అదొక అపోహే అండి. మనలో చాలా మంది ఏసీని 16-17 డిగ్రీస్లో పెట్టి రోజులో 8 అవర్స్ యూస్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే కరెంటు బిల్ చాలా ఎక్కువ వస్తుంది. అదే మీరు ఏసీని 24-26 డిగ్రీస్లో పెట్టుకొని ఫ్యాన్ స్పీడ్ 2లో అలా పెట్టుకున్నారనుకోండి, ఏసీ నుండి వచ్చే చల్లదనం ఫ్యాన్ గాలి వల్ల రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి రూమ్ ఎక్కువసేపు చల్లగా ఉంటుంది. అప్పుడు కరెంటు బిల్లు కూడా 12-20% తక్కువ వస్తుంది. ఎందుకంటే ఏసీ వాడుతూ ఫ్యాన్ వాడడం వల్ల ఏసీలో ఉండే కంప్రెసర్ పైన తక్కువ ప్రెజర్ పడుతుంది. సో ఈ కారణం వల్ల కరెంట్ బిల్ తక్కువ వస్తుంది. ఇది బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళే డిక్లేర్ చేశారు. అండ్ అలానే ఏసీ కూడా నాన్ ఇన్వర్టర్ ఏసీ కంటే ఇన్వర్టర్ ఏసీయే తీసుకోండి. దీనివల్ల 20-30% కరెంట్ బిల్ తగ్గుతుంది. అండ్ ఏసీ ఉండే రూమ్లో హీట్ని ప్రొడ్యూస్ చేసే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉండకుండా చూసుకోండి, అంటే ఫ్రిడ్జ్, టీవీ, ఓవెన్ ఇలాంటివన్నమాట. అండ్ ఇయర్లీ వన్స్ అయినా ఏసీ సర్వీసింగ్ చేయించండి. మెయిన్ ఏసీ ఫిల్టర్స్ని రెగ్యులర్గా క్లీన్ చేయండి అబ్బా. ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఫిల్టర్స్కి పట్టే దుమ్ము వల్ల ఆ ఫిల్టర్స్ని దాటుకొని ఏసీ కూలింగ్ బయటకు వచ్చి రూమ్ కూల్ అవ్వడానికి టైం పడుతుంది. అందుకే కరెంటు బిల్ పెరుగుతుంది. అందుకే ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మన ఇంట్లో కరెంటు బిల్ని ఎంతో కొంత తగ్గించుకోవచ్చు. మీరు 2025లో ఏసీ కొందాం అనుకుంటున్నారా? అయితే ఈ 2 కంపెనీస్ ఏసీలని అస్సలు కొనొద్దు. ఇది నేను చెప్పే మాట కాదుండోయ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్ళే సర్టిఫై చేశారు. ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, క్రూజ్ వాళ్ళ 3 స్టార్ ఏసీ, ఈ మోడల్ నెంబర్ VQ1S123, ఈ మోడల్ నెంబర్ ఏసీ BEE టెస్ట్లో ఫెయిల్ అయింది. అంతేకాదు పానాసోనిక్ 5 స్టార్ ఏసీ, ఈ మోడల్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఈ ఏసీ కూడా ఈ ఇయర్ BEE టెస్ట్లో ఫెయిల్ అయింది. ఏసీ తక్కువ కాస్ట్కి వస్తుంది కదా అని చెప్పి మనం తీసేసుకున్నాం అనుకోండి, అది లాంగ్ రన్లో కరెంటు బిల్ ఎక్కువ రావడం, ఊరికే రిపేర్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఈ ఇయర్ అయితే క్రూజ్ అండ్ పానాసోనిక్ ఏసీలు ఈ టెస్ట్లో ఫెయిల్ అయ్యాయి. అలా అని ఈ కంపెనీ ఏసీలు అసలు మంచివే కాదని కాదండి. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక ఏసీ ఈ BEE టెస్ట్లో ఫెయిల్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్గా 2023లో హిటాచీ ఫెయిల్ అయితే ఈ కంపెనీ ఏసీలు అసలు కొనొద్దు అని టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళే డైరెక్ట్గా యాడ్ వేశారు. అందుకే ఏసీ కొనేటప్పుడు కొంచెం రీసెర్చ్ చేసి తీసుకోవడం బెటర్. సరే, మరి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సమ్మర్ అంటే మీలో చాలామందికి గుర్తొచ్చేది మ్యాంగోస్ కదా, కానీ నాకు సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది తాటి ముంజలు. నాలా తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టం? అసలు తాటి ముంజలంటే ఓన్లీ టేస్టే కాదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూసేద్దాం రండి. సమ్మర్లో మనం ఊరికే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటాం కదా, ఈ డిహైడ్రేషన్ ప్రాబ్లంకి తాటి ముంజలు తీసుకోవడం బెస్ట్ సొల్యూషన్ అసలు. అండ్ దీనిలో విటమిన్ A, విటమిన్ B అండ్ C ఉంటాయి. దీనిలో ఉండే పొటాషియం అనేది మన బాడీలో విష పదార్థాన్ని తొలగిస్తాయి. దీనిలో క్యాలరీస్ చాలా తక్కువ, అందుకే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే అసలు దగ్గరికే రావంట, ఎందుకంటే బ్యాడ్ కొలెస్ట్రాల్స్ పోయి గుడ్ కొలెస్ట్రాల్స్ వస్తాయి. అంతేకాదు డైజెషన్ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండ్ మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ కూడా రావు. అండ్ స్కిన్కి మంచి హైడ్రేషన్ ఇస్తూ స్కిన్ గ్లోయింగ్కి కూడా సూపర్గా హెల్ప్ అవుతుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న తాటి ముంజలంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాతో కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.